Hello students, how are you? I thought you all are fine at your homes. Is it right? Yes, I know. Okay, what we will learn in the previous class? Yes, we learned one poem. What is that poem? Yes, the boy. The boy in a blue pullover. Yes, is it right? No? Okay, now there is another story about Louis Braille. Do you know who is Louis Braille? The okay. What is the second lesson? The story of Louis Braille. Okay. Look at that. There is a two pictures. Yes, John Milton and Wonder. Yes, these two people are great people. Do you know what they have in common? Both of them were sightless. Yet that did not stop them for living wonderful lives and become ఫార్మ్స్ ఫర్ దే వర్క్. వాళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరు ఇక్కడ చూసిన పీపుల్ వాళ్ళిద్దరికి చూడలేరు అనమాట. వాళ్ళకి ఐస్ లేవు. ఎస్, సైట్ లేదు, ఐ సైట్ లేదనమాట. అంటే చూడలేరు కానీ వాళ్ళ లైఫ్ని వాళ్ళు చాలా బాగా లీడ్ చేసుకోగలిగారు అనమాట. ఎస్, ద టూ పీపుల్ ఫైండ్ అవుట్ అబౌట్ దేర్ పీపుల్ హూ మేడ్ great achievements through they could not see. Share the information with in the class. అలాంటి కొంతమంది పీపుల్స్ని మీరు కూడా ఫైండ్ చేసి వాళ్ళ గురించి మీరు తెలుసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. కానీ మీరు క్లాస్లో లేరు కదా. ఎస్, మీ పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి. ఓకేనా? అలాంటి బ్లైండ్ పీపుల్ వాళ్ళ గురించి వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ గురించి మీరు కూడా సర్చ్ చేసి వాళ్ళ గురించి మీ పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ ద లెసన్. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ లూయిస్ బ్రెయిలీ హూ ఇన్వెంటెడ్ ద బ్రెయిలీ సిస్టమ్ ఫ్రమ్ ద written language that helps those who cannot see to read on their own. ఈ స్టోరీ దేని గురించి? ఎవరైతే చూడలేరో వాళ్ళ కోసం సపరేట్గా ఒక లూయిస్ సిస్టమ్ పెట్టారు కదా. ఆ లూయిస్ సిస్టమ్ పెట్టిన లూయిస్ బ్రెయిలీ గురించి ఈ స్టోరీ చెప్పుకోబోతున్నాం అనమాట. వాళ్ళ కోసం ఒక స్పెషల్ లాంగ్వేజ్ అనమాట, బ్రెయిలీస్ లాంగ్వేజ్. అది ఏంటి? రిటర్న్ ఫామ్లో ఉంటుంది. బ్లైండ్ వాళ్ళు ఏంటి చూడగలుగుతారా? చూడలేరు. ఇప్పుడు మనం లెటర్స్ని చూసి రీడ్ చేస్తున్నాం కదా, కానీ బ్లైండ్ వాళ్ళు చూడలేరు కదా. వాళ్ళ కోసం స్పెషల్ లాంగ్వేజ్ అనమాట అది. ఓకే, లూయిస్ బ్రెయిలీ లాస్ హిజ్ ఐసైట్ వెన్ హీ వాజ్ ఎ బాయ్ అండ్ హీజ్ desert alone led him to find a way to make reading easier from those without sight. తను ఏం చేశాడు? తన చిన్న ఏజ్లో ఉన్నప్పుడు తన ఐస్ లాస్ అయ్యాడనమాట. తన ఐసైట్ని లాస్ అయ్యాడు. అప్పుడు ఏం చేశాడు తను? నాలాగా ఐసైట్ లాస్ అయిన వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఫేస్ చేసుకోకుండా వాళ్ళ లైఫ్ని బాగా లీడ్ చేయడానికి ఒక సిస్టమ్ని ఫౌండ్ చేశాడనమాట. దాన్ని లూయిస్ సిస్టమ్ అంటారనమాట. ఆ లూయిస్ సిస్టమ్ వీళ్ళందరికీ బాగా బ్లైండ్ పీపుల్ బాగా అందరికీ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, లెట్స్ వి గో టు ద లెసన్. ఓకే, ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ దోస్ హూ కెనాట్ సీ కాంట్ రీడ్. కొంతమంది కాంట్ రీడ్ చూడలేని వాళ్ళు, దాన్ని చదవలేని వాళ్ళు ఉంటారు కదా. పాస్ట్లో చూడలేని వాళ్ళు ఏంటి? ఏదన్నా రీడ్ చేయమంటే రీడ్ చేయలేరు అనమాట. పాస్ట్లో. బట్ దెన్ కమ్ లూయిస్ బ్రెయిలీ, ఏ యంగ్ ఫ్రెంచ్ బాయ్. కానీ ఒక లూయిస్ బ్రెయిలీ వచ్చిన తర్వాత ఒక యంగ్ ఫ్రెంచ్ బాయ్ హూ థాట్ డిఫరెంట్లీ ఫ్రమ్ ద రెస్ట్. అతను ఏం చేశాడు? డిఫరెంట్గా ఆలోచించి కాన్సీ చూడలేని వాళ్ళ కోసం ఒక లాంగ్వేజ్ని చేశాడనమాట. అతను ఎవరు? ఫ్రెంచ్ బాయ్ అనమాట. లూయి లాస్ హిజ్ ఐస్ వెన్ హీ వాజ్ వెరీ యంగ్. లూయి తన ఐస్ని ఎప్పుడు లాస్ అయ్యాడంటే వెన్ హీ వాజ్ యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు తన ఐస్ని లాస్ అయ్యాడనమాట.
was he began to grow, he wanted to read and was determined to achieve what he want. తను యంగ్ ఏజ్కి వచ్చే తను బాగా ఏజ్ గ్రో అయ్యే కొంది ఏమవుతుంది, తను చదవాలని తను అనుకున్నవి అచీవ్ చేయాలంటే ఏమో తనకి ఐస్ కావాలి. ఎందుకంటే రైట్ చేయడానికి కానీ తనకి ఏం కావాలి, ఐస్ కావాలి. కానీ తనకి ఐస్ లేవు, తనకు అనుకున్నది అచీవ్ చేయలేకపోతున్నాడు. సో తను ఏం చేశాడు, ఒక కొత్త సిస్టమ్ని చేశాడనమాట. తన బాగా డిటర్మినేషన్తో ఉండి ఒక కొత్త దాన్ని అచీవ్ చేశాడనమాట. హీ థాట్ హీ కుడ్ డూ సంథింగ్ దట్ వుడ్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్ లైక్ హిమ్. అతను ఏం చేశాడు, నా కోసం నేను ఒక కొత్త థింగ్ని ఇన్వెంట్ చేసుకోవాలి, అది నాకు బాగా యూజ్ అవ్వాలి అండ్ నాలాగా ఉన్న బ్లైండ్ పీపుల్కి కూడా బాగా యూజ్ అవ్వాలి అని తను అనుకున్నాడు. ఎవరు, లూయిస్ అనుకున్నాడు అనమాట. Yes, look at on the blue color box, complete that and look at the glossary box, read that and look at antonyms box. There is 2 antonyms and read that antonyms. And next on the page, Louis was born in a small village in Paris in the year 1809. His father made leather goods and sold them to make a living. తన ఫాదర్ లెదర్ గూడ్స్ని చేస్తుంటాడనమాట. ఎస్, అవి సోల్డ్ చేసి అవి అమ్మి వాళ్ళ ఫ్యామిలీని అవి అమ్మడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీలో కావాల్సినవన్నీ వాళ్ళు పై చేస్తారనమాట. వన్ డే he had to use sharp tools in order to make things with the leathers. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, కొన్ని షార్ప్ థింగ్స్ని యూజ్ చేస్తారు. యూజ్ చేసి లెదర్స్ని తయారు చేస్తూ ఉంటారు అనమాట. వన్ డే వెన్ హీ వాజ్ 3 years old, Louis was playing in his father's shop. It is here that he accidentally hurt his eye with a sharp tool. అలా ఫాదర్ షాప్లో ఆడుకుంటూ ఉన్నాడు కదా, ఆడుకుంటూ ఉండగా ఏమైంది, షార్ప్ టూల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ షార్ప్ టూల్స్తో తను ఆడుకుంటూ యాక్సిడెంటల్గా ఆ షార్ప్ టూల్స్ తన ఐస్కి తగిలి తన ఐస్ని హర్ట్ చేసుకున్నాడు అనమాట. తను హీ వాజ్ గివింగ్ హిస్ బెస్ట్ కేర్ అవైలబుల్ ఎట్ ద టైమ్. కానీ తను అలా జరిగినప్పుడు తన ఐస్ ఎప్పుడైతే డ్యామేజ్ అయినాయో అప్పుడు తను బాగా హాస్పిటల్లో క్లియర్ చేయించుకోవడానికి వాళ్ళ దగ్గర అంత మనీ ఉండేవి కాదనమాట. బెస్ట్ కేర్ అవైలబుల్ ఎట్ ద టైమ్. హీ ఐస్ బికమ్ ఇన్ఫెక్టెడ్. ఏమైంది, అలా కేర్ తీసుకోకపోయే తలకి ఏమైంది, బెస్ట్ కేర్ తీసుకుని ఏమైంది, తన ఐస్ ఇన్ఫెక్షన్ అయినాయి అనమాట. ద ఇన్ఫెక్షన్ సూన్ స్ప్రెడ్ ఇన్ టు ద అనదర్ ఐ అండ్ హీ లాస్ సైట్ ఇన్ బోత్ హిస్ ఐస్. తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఏమైంది, తన ఐస్కి ఎప్పుడైతే ఆ షార్ప్ థింగ్ గుచ్చుకుందో ఏమైంది, తన ఐ ఇన్ఫెక్షన్ అయిందనమాట. అలా ఇన్ఫెక్షన్ అయిన ఐ ఏమైంది, తర్వాత ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ నెక్స్ట్ ఐ కూడా స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు 2 తన ఐస్ని పోగొట్టుకున్నాడు అనమాట. ఎవరు, లూయిస్. ఎస్, ఇన్ ద బిగినింగ్ లూయిస్ ఫౌండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు సీ. స్టార్టింగ్లో తను చూడలేకపోవడం చాలా డిఫికల్ట్గా ఉండేదన్నమాట. లూయిస్కి చాలా డిఫికల్ట్గా ఉండేది. అంతే కదా, మనము ఎప్పుడైనా బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని ఆడుకుంటాం కదా, మనము గేమ్స్ ఆడతాం, బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఆడతాం కదా. అప్పుడు మనకి బ్లైండ్ ఫోల్డ్ చేసినప్పుడు మనము చూడలేము, ఎవరినైనా టచ్ చేయాలనుకుంటాము కానీ ఎవరు కనపడరు మనకి బ్లైండ్ ఫోల్డ్లో ఉన్నప్పుడు. మనం ఎంత సఫర్ అవుతాము. ఎస్, లూయిస్ కూడా అంత సఫర్ అయ్యాడు స్టార్టింగ్లో. In the beginning Louis suffered, but
but in time he began to adapt and try to be as normal as he could. తర్వాత ఏమైంది, కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్నగా నార్మల్ అయ్యాడనమాట. నార్మల్గా అంటే ఇప్పుడు బ్లైండ్ వాళ్ళు ఎలా అయితే నార్మల్గా స్టిక్ తీసుకొని యూజ్ చేస్తూ నార్మల్గా నడుస్తాడో అలా నార్మల్ అయ్యాడనమాట. Since he was very young to learn, he was sent to school like other children, where he listened to the lesson. తర్వాత ఇంకా చిల్డ్రన్ అయినాక తన్ని స్కూల్ నార్మల్ చిల్డ్రన్ లాగా తన్ని కూడా స్కూల్కి పంపించారు. ఎందుకు? కేవలం లిజన్ చేయడానికి. అంటే చెప్పిన స్టోరీస్ ఇప్పుడు మీరు ఎలా అయితే లిజన్ చేస్తున్నారో అలా తన్ని కూడా లిజన్ చేయడానికి స్కూల్కి సెండ్ చేశాడు అనమాట. Despite his lost sight, Louis did not very well at his studies. తన ఐస్ లేకపోవడం వల్ల ఏమైంది, లూయిస్ స్టడీస్లో వెరీ వెల్ బాగా చదవలేకపోతున్నాడు. అవునా కదా? జస్ట్ లెసన్ విన్నంత మాత్రాన ఒక 2 times లెసన్ విన్నా కానీ మనము చదవలేము కదా. మనంతటా మనం లెసన్ చూసి చదివితేనే మనకు వస్తుంది. అవునా కాదా? విన్నంత మాత్రాన మనకి లెసన్ వచ్చేది కదా. వినాలి ప్లస్ చదవాలి, 2 చేస్తేనే మనకి లెసన్ వస్తుంది. కానీ లూయిస్కి ఐస్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, తను చదవలేకపోతున్నాడు, కేవలం వినగలుగుతున్నాడు. అవునా కాదా? సో తనేంటి అంత స్టడీస్లో తన బెస్ట్ ఇవ్వలేకపోతున్నాడు అనమాట. దట్ ద ఏజ్ ఆఫ్ 10, లూయిస్ జాయిన్డ్ ఏ స్కూల్ ఇన్ ప్యారిస్ దట్ వాజ్ run specially for students who could not see. తర్వాత ఏమయ్యాడు, లూయిస్ 10 years old అప్పుడు ఒక స్పెషల్ స్కూల్లో జాయిన్ అయ్యాడు అనమాట. ఆ స్కూల్ దేనికోసం, ఎవరైతే కాంట్ సీ, వాళ్ళు ఎవరైతే చూడలేరో వాళ్ళ కోసం ఆ స్కూల్ అనమాట, ఆ స్పెషల్ స్కూల్. హీ జాయిన్డ్ ద స్కూల్ hoping it would have special facilities for people like him. తను ఏమనుకున్నాడు, స్కూల్లో జాయిన్ అయినప్పుడు స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటాయి, నాలాగా బ్లైండ్ ఉన్న పీపుల్కి స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటాయి అని అనుకున్నాడు. But here too he found that the lessons were mostly oral. కానీ ఏమైంది, అక్కడ మోస్ట్లీ ఓరల్ లెసన్సే చెప్తున్నారనమాట అక్కడ. ఓరల్ కానీ తనేంటి, ఓరల్ చెప్పినంత మాత్రం తన బెస్ట్ తను ఇవ్వలేడు కదా. ఓరల్ లెసన్సే చెప్తున్నారు అని అనుకున్నాడు తను. ఓరల్ లెసన్సే ఉన్నాయి ఇక్కడ కూడా, ఓరల్ లెసన్స్ అయితే నేను నార్మల్ స్కూల్లో కూడా వినొచ్చు కదా, కానీ నాకు రిటర్న్ అంటే నేను చదవాలనుకుంటున్నాను, నా అంతటా నేను చదవాలనుకుంటున్నాను లూయిస్ అనుకున్నాడు అనమాట. లూయిస్ constantly thought of finding a way that could allow those without sight to read quickly and easily. లూయిస్ అనుకున్నాడు, ఈజీగా క్విక్గా చదవడానికి ఒక కొత్త వేని మనం నేను ఫైండ్ చేస్తాను అని లూయిస్ అనుకున్నాడు అనమాట. ఒక కొత్త వేని ఫైండ్ చేసి నాలాగా ఎవరైతే చదవలేకపోతున్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా ఒక కొత్త వేని ఫైండ్ చేస్తానని లూయిస్ అనుకున్నాడు అనమాట. ఇట్ వాజ్ అరౌండ్ హిస్ time when Louis come to know about an alphabet that the French army was using. అతను అప్పుడు ఆ టైంలో తను ఏం చేశాడు, ఒక మన ఫ్రెంచ్ ఇప్పుడు మనకి ఇండియాకి ఎలా అయితే ఆర్మీ ఉంటుందో అలా ఫ్రెంచ్ వాళ్ళకు కూడా ఆర్మీ ఉంటుంది కదా. ఆ ఆర్మీ వాళ్ళు యూజ్ చేసే కోడ్ని తెలుసుకున్నాడు అనమాట. ఆ ఆర్మీ వాళ్ళు కొన్ని కోడ్స్ యూజ్ చేస్తారు, ఆ కోడ్ని గురించి తెలుసుకున్నాడు. అప్పుడే తనకి తెలిసింది ఆ టైంలో. ఆ తర్వాత ఏం చేశాడో చూద్దాం. ఆ కోడ్ని బట్టి ఏం చేశాడో నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకేనా? ఓకే, కంప్లీట్ ద బ్లూ కలర్ బాక్స్, రీడ్ ద లెసన్ అండ్ కంప్లీట్ ద బ్లూ కలర్ బాక్స్ అండ్ రీడ్ ద గ్లోసరీ బాక్స్ అండ్ antonyms. Read again and again glosaries and antonyms. Okay, thank you. I hope you all understand this lesson, and next lesson we will discuss in the next class. Okay, thank you all of you.